ఈ రోజున నిష్కర్షగా కార్మిక వర్గం యొక్క గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదైతే 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగిందో ఈ 4 లేబర్ కోడ్ల మూలంగా పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలు నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజున అదానీ అంబానీల యొక్క ఆస్తులను పెంచడానికే తప్ప దేశ ప్రజల యొక్క క్షేమాన్ని ఏమాత్రం ఆలోచించని నరేంద్ర మోడీ ఈ దేశానికి ఏ విధంగా ప్రధానమంత్రిగా ఉండగలడో తెలియజేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అయితే ఈ రోజున యావత్తు 40 కోట్ల మంది ప్రజానీకం రోడ్ల మీదకు వచ్చి ఈ 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మీరు ఇంకా గుడ్డిగా ముందుకు వెళితే మీ సింహాసనం యొక్క పీఠాలు కదిలిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మోడీ గారు మీరు అదానీ అంబానీల యొక్క సంక్షేమాన్ని విస్మరించి దేశ ప్రజల సంక్షేమాన్ని కాపాడే విధంగా మీ పరిపాలన కొనసాగాలని చెప్పేసి ఆకాంక్షిస్తాను. ఈ పరిస్థితి చూస్తూ ఉంటే గతంలో బ్రిటిష్ పాలనలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు చెప్పినటువంటి ఒక ఆశుపత్యం గుర్తొస్తా ఉంది. భరతఖండంకు చక్కని పాడియావు భారతీయులందరూ లేకదూడలు, తెల్లవారును గడిసరి కొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగగట్టి అనేటువంటి పరిస్థితుల్లో ఈ దేశ కార్మిక వర్గం యొక్క మూతులు బిగగట్టి మోడీ అనేటువంటి గొల్లవాడు అదానీ అంబానీల యొక్క ఆస్తులు పెంచేదానికోసంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడే తప్ప ఏమాత్రం కూడా కార్మిక వర్గం యొక్క సంక్షేమాన్ని విస్మరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నిర్ధారణ పట్ల కార్మిక సంఘాలుగా ఏమాత్రం వెనకాడిపోమని చెప్పేసి రాబో కాలంలో ఇంకా మరింత ఉధృతమైనటువంటి ఉద్యమాలను చేపట్టడం ద్వారా గద్దె దించుతామని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది ఈ సమ్మె. దాదాపు 9 కేంద్ర కార్మిక సంఘాలు 551 రైతు వ్యవసాయ కూలీల సంఘాల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మోడీకి ఇప్పుడైనా కరివిప్పు కావాలి. అళ్ళు తెరువు మోడీ. ఈ దేశ ప్రజానీకం నీ లేబర్ కోడ్లని 4 లేబర్ కోడ్లు తిరస్కరిస్తున్నారు, వద్దంటున్నారు. గతంలో కార్మికులకి కొంత వెసులుబాటు కలుగుతున్నా 29 కార్మిక చట్టాలను ఈరోజు కోట్లుగా మార్చి కార్మికుల గొంతు కోయడానికి నువ్వు సిద్ధపడిపోయినావు. దీన్ని కార్మిక సంఘాలను కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయి, తిప్పి కొట్టాలని చెప్తున్నది. ఈ లేబర్ కోర్టులో సమ్మె చేసే హక్కును పరిమితం చేశావు నువ్వు. సమ్మె చేసేది రాజ్యాంగబద్ధంగా కార్మికుడికి ఇచ్చిన హక్కు. అదే రకంగా ఫ్యాక్టరీలు మూసివేయడానికి ఇష్టారాజ్యంగా అనుమతిస్తున్నావు. గతంలో 100 మంది ఉన్న కార్మికులు మూయాలంటే పర్మిషన్ తీసుకోవాలా. ఈ రోజు 300 మందికి అది లేకుండా 91% పరిశ్రమలు కార్మికుల ఇష్టారాజ్యంతో లేకుండా మూసేయడానికి అనుమతిస్తున్నావు. కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నావు. కార్పొరేట్ల సంపద పెంచడానికి నువ్వు ఈరోజు ప్రయత్నం చేస్తున్నావు. వ్యవసాయ కూలీలకి గ్రామాల్లో కనీసం చట్టం ఇస్తున్న మహాత్మా గాంధీ ఆయన పేరునే మార్చేసావు. ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసావు. గ్యారంటీ లేకుండా పని లేకుండా చేస్తున్నావు. ఈరోజు విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ చట్టాన్ని తీసుకొచ్చి కార్మికులు విద్యుత్తును వాడలేని పరిస్థితుల్లో, సాధారణమైన ప్రజానికి ఎవరు కూడా విద్యుత్ వాడలేని పరిస్థితిలో చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. వీటికి వ్యతిరేకంగా ఈరోజు కార్మిక వర్గం మొదటిసారి నీకు హెచ్చరిక చేస్తున్నారు. ఇది మొత్తం కూడా ఇప్పటికైనా నీ విధానాలు మార్చుకొని చెప్పి చేస్తున్నారు. లేకపోతే గతంలో రైతాంగం చేసినట్టు కంటిన్యూ పోరాటాలు చేసి నీ మెడలు వంచాల్సి వస్తుంది. ఆరోగ్యం పరిస్థితి అగమ్యగోచరం చేశావు. గతంలో ఆరోగ్యం ఒక హక్కుగా ఉండేది, ఆ పరిస్థితి లేదు. మహిళా కార్మికుల్ని ఇష్టారాజ్యంగా రాత్రి షిఫ్ట్ లో కూడా వాడుకునేట్టు నీ లేబర్ కోర్టులో తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి సంక్షేమ పథకాలు పూర్తిగా నిర్వీర్యమైపోతున్న పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. నువ్వు గతంలో 8 గంటల పని విధానం అంది ప్రపంచవ్యాప్తంగా పోరాటం చేసి సాధించుకున్న హక్కుని ఈరోజు 12 గంటలు 13 గంటలు ఓటీ లేదు, ఏమీ లేదు. గతంలో ఉన్న కార్మికులు పర్మనెంట్ గా పనిచేసుకునే పరిస్థితి ఉండేది. ఆ పర్మనెంట్ గా పనిచేసే దాంతో కాంట్రాక్ట్ కాదు, ఈరోజు క్యాజువల్ గా వాళ్ళని పనిచేసుకుని దోపిడీ చేయడానికి సిద్ధపడుతున్నాము. ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సమ్మెలో 50 మంది ప్రజలు మద్దతుగా నిలబడ్డారు. దీనికి వారందరికీ కార్మిక సంఘాల తరఫున జేజేలు తెలియజేస్తున్నాం. మోడీ విధానాలకు మూడింది. ఆ మోడీ ఇప్పటికైనా మార్చుకోకపోతే వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్తాం. అదే విధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఈ ప్రపంచం చూసి నువ్వు దీన్ని వ్యతిరేకించు. జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా దీనికి గళం విప్పు. ఎందుకు గమ్మ నోరు మూసుకొని ఉన్నావు అని చెప్పి నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ ఎప్పుడో బీజేపీ సంకన జారి అతను ఏమీ మాట్లాడలేని పరిస్థితి
మీకేమైంది? ఈరోజు కార్మికుల పక్షాలు ఉంటారా, లేదు కార్పొరేట్ల పక్షాలు ఉంటారా తెలుసుకోండి. ఈరోజు పరిశ్రమలు పెద్ద పెద్ద విశాఖ ఉక్కు కాడించి ప్రతి పరిశ్రమ మూసేయడానికి సిద్ధపడతా ఉంటే కార్మికుల గొంతు కోసే కార్యక్రమాలకి మీరు కూడా ఒడిగడతారా? ఇది అవసరమా? ఈ రాష్ట్రానికి సంక్షేమమా అని చెప్తున్నాను. రాయలసీమ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమను తెస్తామని చెప్పావు, ఇక్కడ కాపాడుతామని చెప్పావు. ఈ రోజు ఈ సూలూరుపేట ప్రాంతంలో అనేక ప్రైవేటు పరిశ్రమలు అర్ధాకలితో చంపుతున్నాయి కార్మికుల్ని. వాళ్ళకి కనీస వేతనం ఏమైనా ఇస్తున్నావని నేను అడుగుతున్నా. ఎటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కార్మిక సోదరులు పాల్గొన్న వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్మిక సమ్మె ప్రారంభం అని హెచ్చరికను తెలియజేస్తూ వారందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.